హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు వీడియోలో ఈ మసాలా దోశ చాలా టేస్టీగా ఈజీగా చేసి చూపిస్తానండి. ఈ మసాలా దోశ మనం అప్పుడప్పుడు బయట తింటుంటాం కదా, బాగుంది అని అనుకుంటాము. సేమ్ అలాగే మనం ఇంట్లో ఈజీగా టేస్టీగా తయారు చేసుకొని తినవచ్చండి. ఈ మసాలా దోశ కొరకు ఆలుగడ్డలు 3 ఆలుగడ్డలు మెత్తగా ఉడకబెట్టుకొని ఇలాగ నలిపి పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకొని ఇది వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నది వేసేసుకొని ఇది కూడా వేగే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలు వేసేసుకోవాలి. ఈ ఆలుగడ్డలు వేసేసుకొని పసుపు, సాల్ట్ వేసుకొని ఇది కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయే వరకు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. మనకు ఇది మగ్గనీకే కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. దోశ మీద పెట్టుకోవడానికి కూడా మంచిగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర, లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. ఇలాగ మొత్తం కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ మసాలా కర్రీ. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఉల్లికారం తయారు చేసుకుందాం. ఈ ఉల్లికారానికి ఒక ఉల్లిగడ్డ పెద్దది కట్ చేసింది, 6 ఎండుమిర్చి, ఎల్లిపాయలు, సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది వాటర్ వేసి మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. ఇలాగా కొంచెం జావలేక పట్టుకోవాలి. మనం దోశ మీద రుద్దుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద పెన్నం పెట్టి ఈ పెన్నాన్ని ఉల్లిగడ్డతోటి క్లీన్ చేసుకుందాం. దోశ మంచిగా వస్తుంది. ఇలా క్లీన్ చేసి ఇప్పుడు దోశ పిండి ఒక గరిటెన్నర వేసుకుంటున్నానండి. మా గరిటె చిన్నగా ఉంది, అందుకే గరిటెన్నర వేసాను. పెద్దగా ఉంటే ఒకటే గరిటె సరిపోతుంది. ఇదంతా మొత్తం దోశ పెన్నమంతా పలుసగా ఇలా రుద్దుకోవాలి. మసాలా దోశకు పలుసగానే ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఉల్లికారం వేసి దోశ అంతా సర్దుకోవాలి. ఈ ఉల్లికారం మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా దోశ అంతా సర్దుకొని ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యితోటి చేసుకుంటే ఈ మసాలా దోశ టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకొని అట్ల కాడతోటి సరి చేసుకుందాం. మొత్తం దోశ అంతా సర్దుకునేటట్టు సరి చేసుకొని కొంచెం కాలనిచ్చి ఇప్పుడు మసాలా కూర ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకొని ఇప్పుడు కుడి సైడు మర్చుకుందామండి. మర్చి మళ్ళీ ఎడమ సైడు కూడా మడత పెడదాం. ఇలాగా 2 సైడ్ల మడత పెట్టేసి ఇది ప్లేట్లో తీసేసుకుందాం. ఇంతేనండి మసాలా దోశ. ఇప్పుడు మళ్ళీ పెన్నం క్లీన్ చేసుకొని ఇప్పుడు ఉల్లికారం దోశ వేసుకుందాము. ఈ ఉల్లికారం దోశ కూడా చాలా బాగుంటుంది. మనకు మసాలా కర్రీ చేసుకోవడం టైం లేదన్నప్పుడు ఇట్లా ఉల్లికారం దోశ వేసుకుంటే అది కూడా టేస్టీగా తృప్తిగా తినవచ్చండి. ఇది కూడా ఇట్లా దోశ పలసగా వేసుకొని ఇప్పుడు ఉల్లికారం 2 స్పూన్లు ఈ దోశ నిండా సర్దుకుందాం. ఈ దోశ నిండా మొత్తం ఉల్లికారం సర్దేసుకొని ఇప్పుడు దీనికి కూడా నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇది కాలిన తర్వాత దోశ మళ్ళీ సేమ్ అలాగే మడత పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా అట్లకాడతో సర్దేసుకొని ఇప్పుడు కాలిందండి, అలాగే మడత పెట్టేసుకుందాం. ఇది కూడా మడత పెట్టేసి ప్లేట్లో వేసేసుకుందాం. ఇవి 2 దోశలు తయారైపోయినాయి. ఇది ఉల్లికారం దోశ చూడండి. ఇది ఉల్లికారం దోశ, ఇదేమో మసాలా దోశ. ఈ 2 దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు అది వీలు కానప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. మనకు ఈ దోశలు బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదండి. మనకు తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. ఈ టమాటా పచ్చడి, పల్లి పచ్చడి, సాంబారు ఏదైనా ఈ దోశలలో బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.